నమస్తే పున్నస్వామి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. సార్, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిదంటారా? అది ఒక జ్యువెల్లరీ ఆర్నమెంట్ రూపంలో అయినా గానీ, వేరే ఈటీఎఫ్ అయినా, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయినా. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? జనరల్‌గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? మనకి ఇరాన్ యుద్ధం, అమెరికా, ఇరాన్ మధ్యలో గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు మనము కొంచెం ఒక సంవత్సరం, 6 నెలల ముందు చూసాం. గోల్డ్ విపరీతంగా పెరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చే కొద్దికి ఒక లెవెల్‌లో కొంచెం తగ్గుతూ పెర్ఫార్మెన్స్ ఉంది. దానికి కారణాలు గోల్డ్ పెరగడానికి, గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే జనరల్‌గా ఎందుకు గోల్డ్ మీద చాలా వరకు చేస్తారండి? ఎందుకు చేస్తారంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్. అతి సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ అంటారు. ఎందుకు గోల్డ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్? ఇప్పుడు మనం మార్కెట్‌లో పెట్టాం. పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో పెట్టినప్పుడు ఏం జరుగుతుందండి? ఇండస్ట్రీస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి. అప్పుడు లాభాలు తగ్గుతాయి. ఈ గోల్డ్ అనేది అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్‌కే ప్రిఫరెన్స్ చేస్తారు. గోల్డ్‌కి ఎందుకు ప్రిఫరెన్స్ చేస్తారు? అది గ్లోబలైజ్డ్ ఎకానమీ తోటి పోటీ పడుతుంది. దీంతోటి డాలర్స్ తోటి కూడా కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని రోజుల ముందు అయితే గోల్డ్ విపరీతంగా పెరిగింది, సేల్ అయింది. ఇప్పటికీ ఈరోజు చేసిన క్రూడ్ ఆయిల్ తర్వాత మిగతా ఇంకా కొన్ని కారణాల వల్ల కొంచెం స్టేబుల్ గోల్డ్ అయింది. ఇది క్రూడ్ ఆయిల్ లాంటిది పెరిగింది. ఇప్పుడు మనకి నీడ్ కదా క్రూడ్ ఆయిల్ లాంటిది కూడా. కానీ అప్పుడు గోల్డ్ మీద కొంచెం ఇదైంది. కానీ ఎవరైనా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎన్నో సందర్భాలు చూసాం. ఇలాంటి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు అంతా గోల్డ్కి వెళ్తారు. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. అవును. అందువల్ల గోల్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. సో అదే సిల్వర్ అయితే ఎలా ఉండేది సార్? సిల్వర్కి కొంచెం మార్పులు ఉన్నాయి సార్. ఓకే. సిల్వర్కి ఏంటంటే కొంచెం ఒక కార్ బ్యాటరీలు ఇంకో దానికి చాలా దానికి కావాలి దానికి. అది ఎలా ఉంటుందంటే సమ్ రీజన్స్ తోటి ఉంటుంది. సమ్ రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు కార్ బ్యాటరీస్కి సిల్వర్ వాడతారు. 1 kg వరకు అవుతుంది అంటారు ఒక కార్ బ్యాటరీకి కావాలని. అది అలాంటిది ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి, సిల్వర్ రేటు పెరుగుతుంది. ఒక్కొక్కసారి దాంట్లో మళ్ళీ సైంటిస్టులు ఏం చేస్తారు? ఇంకా ఏదో ప్రోడక్ట్ పెట్టి దాన్ని సిల్వర్ను తగ్గించినప్పుడు మళ్ళీ స్టాండ్ అవుతుంది. సిల్వర్ కూడా ఆల్వేస్ గోల్డ్, సిల్వర్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.